హాయ్ అండి. ఈ మధ్య కాలంలో అందరికీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్, జుట్టు ఊడిపోవడం అందరికీ ఒకటే ప్రాబ్లంగా మారిందండి. ఇప్పుడు ఏంటంటే ఎంటుకలకు అన్నీ చామంతి పూలు, కోకోనట్ ఆయిల్ రెండు యూజ్ చేసి ఆయిల్ తయారు చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అదేంటంటే ఎంటుకలు ఊడిపోకుండా పనిచేస్తుంది, ప్లస్ ఎంటుక అదేంటి పేళ్ళు ఉంటాయి కదా, పేళ్ళు కూడా తగ్గిపోవడానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఏం లేదండి, ఓన్లీ చామంతి పూలు ప్లస్ కోకోనట్ ఆయిల్. ఏది అవసరం లేదు, ఇక ఏ ఇంగ్రీడియంట్స్ ఏది అవసరం లేదు. ఓన్లీ కోకోనట్ ఆయిల్ ప్లస్ చామంతి పూలు, ఈ రెండిటితోనే మనం ఇప్పుడు కోకోనట్ ఆయిల్ తయారు చేసాం. ఎంత మంచిగా అంటే ఎంత బాగా యూజ్ అవుతుందంటే ఎవరికైనా సరే, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే మీరు యూజ్ చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా పనిచేస్తుంది. ఏమీ లేదు, ఒక గ్లాస్ కొబ్బరి నూనె ఏదైనా సరే, పట్టించిందైనా సరే, మనకు షాప్లలో దొరికింది ఏ కోకోనట్ ఆయిల్ అయినా సరే తీసుకోండి. ఒక గ్లాస్ నూనె అంతే, ఇంకా అవి రెండే. ఓకేనా ఫ్రెండ్స్. గిన్నె పెట్టి వంట పెట్టిన కొంచెం గిన్నె కాగిన తర్వాత గ్లాస్ ఆయిల్ తీసుకొని ఇలా పోసేస్తున్నాం. ఓన్లీ గ్లాస్ అంతే, ఎక్కువ వద్దు. తర్వాత చేసుకుందాం మనం, మళ్ళీ ఎక్కువ కావాలంటే మనకు. ఇప్పుడు ఎక్కువ ఎవరంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్ని పెట్టుకుంటాను, అందుకోసం నేను ఒకటే గ్లాస్ తీసుకున్నా. అది మీ ఇష్టం. 1/2 kg ఆయిల్కి ఒక 25 చామంతి పూలు అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను ఎన్ని తీసుకున్నా అంటే 15 తీసుకున్నాను, ఎందుకంటే నేను ఒకటే గ్లాసు తక్కువ, 1/2 kg కాదు కదా, తక్కువ ఆయిల్ కాగా పెడుతున్నా కాబట్టి తక్కువనే వస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్. మంచిగా నూనె కాగిన తర్వాత ఇది చామంతి పూలు వేసేద్దాం ఫ్రెండ్స్. అంతే, ఇంకేం లేదు, ఇక ఏం అవసరం లేదు. వాడచ్చు ఇంతకుముందుకు అవి ఏంది మెంతులు, ఇంకా ఆనియన్ అవి వేసి ఆగబెట్టినాం కదా, అవి కొంచెం స్మెల్ వస్తుంది, కానీ అవి కూడా బాగా పనిచేస్తుంది. ఇదైతే ఇక ఏ స్మెల్ ఉండదు, ఏముండదు, మంచి స్మెల్ అంటే మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా. మంచిగా ఇట్లా సన్న మంట మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్, చిన్నగా పెట్టుకోవాలి. పెద్దగా పెడితే తొందరగా మాడిపోతాయి, అట్లా యూజ్ ఉండదు. చిన్న మంట మీద మంచి మెల్లగా మరగనిచ్చి మెల్లగా బాయిల్ చేసుకొని మంచిగా మాడిన తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా మాడినాయి ఫ్రెండ్స్. ఇవి మాడిన వాటిని ఇట్లా తీసుకుంటున్నా. ఇవి తీసి పక్కన పెట్టేసి, ఎందుకంటే ఇవి కొంచెం తర్వాత మళ్ళీ కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మళ్ళీ ఇట్లా దగ్గరికి ఒత్తేస్తే ఇంకా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు వడబోస్తున్నా ఆయిల్ని, ఇట్లా జాలీలో వడబోస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, ఆయిల్ వడబోసిన. ఇది తర్వాత చల్లగైన తర్వాత ఇది ఒత్తేస్తే ఇంక ఇది వస్తుంది. ఓకేనా. ఇది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా యూజ్ చేయొచ్చు మేడం. ఓకేనా. మీరు ఎక్కువ మంది ఇంట్లో యూజ్ చేసేటోళ్ళు ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.